Hi Andy, welcome to PythonLife YouTube channel. So, here is my topic వచ్చేసరికి దేని గురించి అంటే monolithic architecture. సో ఈ ఆర్కిటెక్చర్ అనేది దేని గురించి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా మనకి కంపెనీలో ప్రాజెక్ట్ చేసేవాళ్ళు సో ఎట్లాంటి టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఫాలో అయ్యేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇట్లా చాలా ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. సో ఈరోజు చూసరికి మనం దేని గురించి డిస్కస్ చేద్దామంటే మోనోలిథిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పేరులోనే ఉంది మోనోలిథిక్. మోనో అంటే ఏంటంటే సింగిల్, గుర్తుపెట్టుకోండి సింగిల్. సో ఒకసారి ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ ఎట్లా ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూడండి ఫ్రంట్ ఎండ్ని ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే HTML అండ్ CSS మీ ఇష్టం, వేరే ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసుకున్నా పర్లేదు. సో ప్రజెంట్ వచ్చేసరికి నేను ఫ్రంట్ ఎండ్ పార్ట్లో ఏం చూపిస్తున్నానంటే మీకు HTML అండ్ CSS ఇది ఒక ఫ్రంట్ ఎండ్. దీన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే యూజర్ ఇంటర్ఫేస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక యూజరు లైక్ ఫ్రంట్ ఎండ్ ద్వారానే ఇంటరాక్ట్ అవుతాడు. ఓకే, దాని ఒక యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రంట్ ఎండ్ పార్ట్, ఇదంతా కూడా ఫ్రంట్ ఎండ్ పార్ట్. బ్యాక్ ఎండ్ మేబీ ఏదైనా కూడా మనం బ్యాక్ ఎండ్ యూస్ చేసుకోవచ్చు. మనం జాంగో యూస్ చేసినాం, ఇక్కడ మీరు కావాలంటే నోడ్ యూస్ చేసుకోండి, ఓకే, లేకపోతే .NET యూస్ చేసుకోండి, మీ ఇష్టం ఏదైనా యూస్ చేసుకోండి. బట్ నేను పైథాన్ ఓరియంటెడ్గా చెప్తున్నాను. ఇక్కడ మీకు ఏంటంటే ఇది జాంగో, ఇది బ్యాక్ ఎండ్. సో దీన్ని ఇంకోటి ఏం చెప్పుకోవచ్చు అంటే అప్లికేషన్ లాజిక్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు ఈ బ్యాక్ ఎండ్లో మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ లాజిక్ అనేది రాస్తారనమాట. ఓకేనా. సో ఇది ఫ్రంట్ ఎండ్, ఇది బ్యాక్ ఎండ్. ఈ బ్యాక్ ఎండ్కి మనకి ఏం కనెక్ట్ ఉందంటే డేటా యాక్సెస్ లేయర్, అంటే డేటాబేస్ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా, డేటాబేస్ కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేసు, దీనిలో మీరు కావాలంటే APIs కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఇదంతా కూడా టోటల్గా ఇదంతా కూడా దేనిలో ఉందంటే ఒక సింగిల్ కోడ్ బేస్లో ఉంది, ఒకటే కోడ్ బేస్లో ఉంది. అంటే ఒకటే దగ్గర చేస్తున్నాం అనమాట, ఒకటే రెపోజిటరీలో చేసినాం, మొత్తం కూడా ఒకటే రెపోజిటరీలో వర్క్ చేస్తున్నాం అనమాట. మొత్తం ఫైల్స్ ఒకే దగ్గర ఉన్నాయి. సో దీని ఏమన్నా సింగిల్ కోడ్ బేస్. ఏ విధంగా అయితే మనకి ఇట్లా ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేసు, సో ఇంకా థర్డ్ పార్టీ ఏమైనా సరే ఒకే చోట సింగిల్ కోడ్ బేస్లో ఉన్నట్లయితే దాన్ని మనం ఏం చెప్తామంటే మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అని చెప్తాం అనమాట. ఓకేనా, మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అని చెప్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అంటే ఫ్రంట్ ఎండ్ సంబంధించిన పార్ట్ ఒకే దగ్గర ఉంది, బ్యాక్ ఎండ్ సంబంధించిన పార్ట్ ఒకే దగ్గర ఉంది, డేటాబేస్ కూడా ఒకే చోట ఉంది. సో థర్డ్ పార్టీ మిగతా ఏం యూజ్ చేసినా కూడా ఒకటే చోట ఉన్నాయన్నమాట. సో ఇట్లాంటి ఒకే దగ్గర సింగిల్ కోడ్ బేస్ రాసేదాన్ని మనం ఏమంటామంటే మోనోలిథిక్ అంటాం. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటివి, డిసడ్వాంటేజెస్ ఏంటివో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో అడ్వాంటేజెస్ అంటే ప్రోస్ అంటే ఏంటంటే సింపుల్ టు డెవలప్, ఒకే చోట కాబట్టి ఈజీగా డెవలప్ చేయొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లైక్ ఒకే చోట ఫస్ట్ యాజ్ ఎ బిగినర్గా ఎవరైనా ప్రాజెక్టులు బిల్డ్ చేయాలనుకుంటే వాళ్ళు ఎక్కువగా బిగినర్గా లేకపోతే చిన్న ప్రాజెక్ట్స్కి మీరు మోనోలిథిక్ యూస్ చేస్తారు. ఓకేనా. సో సింపుల్ టు డెవలప్, ఇది అయితే గుర్తుపెట్టుకోండి అడ్వాంటేజెస్. ఇక్కడ వచ్చేసరికి సింపుల్ టెస్ట్. సో మీరు సెలీనియం లైక్ టెస్టింగ్, డిఫరెంట్ టెస్టింగ్ అయితే మీరు సింపుల్గా టెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒకే చోట కాబట్టి లైక్ ఒకటే చోట ఈజీగా మీరు టెస్ట్ చేయొచ్చు, సింపుల్ టెస్టింగ్. ఓకేనా. సింపుల్ టు డిప్లాయ్. సో మీరు డిప్లాయ్ చేయాలన్నా కూడా ప్రొడక్షన్లో పంపించాలి కూడా ఈజీగా డిప్లాయ్ చేయొచ్చు, ఒకే దగ్గర ఉంటుంది కాబట్టి కూడా మీరు ఈజీగా డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇవి ఏంటంటే అడ్వాంటేజెస్ అనమాట. ఇప్పుడు మెయిన్గా ఈ మోనోలిథిక్కి ఉన్న డిసడ్వాంటేజెస్ చూద్దాం. సో ఈ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇఫ్ అప్లికేషన్ ఈజ్ టూ లార్జ్ అండ్ కాంప్లెక్స్ టు అండర్స్టాండ్. ఇన్ కేస్ ఇదే అప్లికేషన్ నేను ఇందాక ఏం చెప్పిన మోనోలిథిక్ అని చిన్న ప్రాజెక్టులు చేయొచ్చు. సో ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా చేయొచ్చు అని చెప్పిన, టెస్టింగ్ చేసుకోవచ్చు, ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు, ఈజీగా డిప్లాయ్ చేసుకోవచ్చు అని చెప్పిన. ఇన్ కేస్ అదే ప్రాజెక్టు లార్జ్, ఒకవేళ పెద్ద ప్రాజెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు చూడండి టూ లార్జ్ అయినప్పుడు కాంప్లెక్స్గా ఉంటుందంట, అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి యూ మస్ట్ రీడిప్లాయ్ ఫర్ ఎవ్రీ అప్డేట్. సో మీరు ఇప్పుడు ఈ సింగిల్ కోడ్ బేస్లో రాస్తున్నారు కదా, మీరు ఈ సింగిల్ కోడ్ బేస్లో రాస్తున్నప్పుడు ఇన్ కేస్ మీరు ఏదైనా అప్డేట్ చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా అప్డేట్ చేశారు, ఇక్కడ ఏదైనా అప్డేట్ చేశారు. సో ఏమి అప్డేట్ చేసినా కూడా ఈ సింగిల్ కోడ్ బేస్ టోటల్ కోడ్ అనేది మళ్ళీ డిప్లాయ్ చేసిన తర్వాతకి ఒకవేళ చేంజెస్ చేస్తే అప్డేట్ చేసిన తర్వాతకి మళ్ళీ రీడిప్లాయ్ చేయాలి టోటల్ కోడ్ని. ఓకేనా. సో ఇక్కడ చేంజెస్ చేసినా టోటల్ కోడ్ని మళ్ళీ ఏం చేయాలంటే రీడిప్లాయ్ చేయాలి. ఓకేనా, మళ్ళీ రీడిప్లాయ్ చేయాలి. అది మెయిన్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి వన్ బగ్ మాడ్యూల్ ఉంటే ఇట్ విల్ ఎఫెక్ట్ ఎంటైర్ అప్లికేషన్. ఇన్ కేస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక బగ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క బగ్ ఎక్కడ ఉన్నా కూడా, ఏ సెక్టార్లో ఉన్నా కూడా టోటల్ ఎంటైర్ అప్లికేషన్కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ
ఇక్కడ మోనోలిథిక్లో టోటల్ ఎంటైర్ అప్లికేషన్కి మనకి ఎఫెక్ట్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి అయితే వీ కెనాట్ అడాప్ట్ ఎనీ లాంగ్వేజెస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ ఈజీలీ. సో మీరు ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది పైథాన్తో చేస్తున్నారు, దీన్ని జావాతో అడాప్ట్ చేయాలనుకుంటే, జావా ఫ్రేమ్వర్క్స్తో అడాప్ట్ చేయాలంటే అంత ఈజీగా అడాప్ట్ చేయడానికి అంత ఈజీగా అంత ఫ్లెక్సిబిలిటీ అయితే ఉండదు ఇక్కడ. ఎందుకంటే ఒకటి టోటల్ కోడ్ బేస్ని ఒకేసారి చేంజ్ చేయాలంటే కుదరదు, ఓకేనా. సో అదే ఇక్కడ ఏం రాసినంటే వీ కెనాట్ అడాప్ట్ ఎనీ లాంగ్వేజ్ అండ్ ఫ్రేమ్వర్క్స్ ఈజీలీ అని చెప్పేసి, ఓకేనా. సో మోనోలిథిక్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకుంటే చిన్నపాటి ప్రాజెక్ట్ చేయడం కోసం సో ఇదైతే యూస్ చేయండి, ఓకేనా. సో యూస్ చేస్తారు కూడా. సో ఇట్లాంటి ఆర్కిటెక్చర్ ఒకవేళ సింగిల్ కోడ్ బేస్లో రాసేదాన్ని మనం ఏం చెప్తామంటే మోనోలిథిక్ అని చెప్తాం అనమాట. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి నేను మైక్రో సర్వీసెస్ గురించి చెప్తాను. సో దీనివల్ల ఏవైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో దాన్ని ఓవర్కమ్ చేసి మనకి మైక్రో సర్వీస్ అయితే వచ్చింది. సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో హోప్ మీకు అందరూ కూడా మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అర్థమైందని అనుకుంటాను. ఒకవేళ అర్థమైనట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.